తెలంగాణలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లాలో 9,021 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్ గా చేశారు. 109 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అకోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు 198 కోట్ల రూపాయలతో NH-65 ను 6 లైన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే 400 కోట్లతో చేపట్టిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు. ఇక మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న NH-765D మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. గట్కేసర్ లింగంపల్లి మధ్య కొత్త MMTS రైలును పచ్చజెండా ఊపి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలకు నమస్కారం అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ జిల్లా కేంద్రంగా సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించామన్నారు. ఈ సంస్థ వల్ల తెలంగాణ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. వికసిత భారత్ కోసం ఆధునిక మౌలిక సౌకర్యాలు అవసరమని మోదీ తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అని చెప్పారు. నిన్న ఆదిలాబాద్ లో 56,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు.